సోషల్ మీడియాపై బీఆర్ఎస్ ఫోకస్ అట. ప్రతి పార్లమెంట్ వారిగా నిర్వహణకు రెడీ. అధికార ఇతర పార్టీల విమర్శలు తిప్పికొట్టడంపైనే అసెంబ్లీ ఎన్నికల్లో వైఫల్యాలు రిపీట్ కావద్దు. సోషల్ మీడియా సభ్యులకు కీలక బాధ్యతలు. నేడు కరీంనగర్ నుంచి బీఆర్ఎస్ మీటింగ్ ప్రారంభమట. దయచేసి చెప్తున్నాను, ఇక సోషల్ మీడియా కానీ కార్యకర్తలు కానీ ఈ బీఆర్ఎస్ పార్టీ అనేది ఇక మునిగిపోయే నావా, ఇక టైటానిక్ షిప్ లాంటి అనుకోరాదు. ఇక గుర్తుపెట్టుకోండి, బీఆర్ఎస్ అనేది ఒక టైటానిక్ షిప్, కాబోయే టైటానిక్ షిప్ రాసి పెట్టుకోండి. మునిగిపోయారు, అందులో ఉండి మీ టైం వేస్ట్ చేసుకోండి. మీరు కాంగ్రెస్ మీకు నిజంగా రాజకీయం చేయాలనుకుంటే కాంగ్రెస్కో బీజేపీకో పోయి రాజకీయం చేసుకోవాలి. అంతేకాకుండా బీఎస్పీ కన్నా పోండి, కనీసం అక్కడైనా ఆర్ఎస్పీ గారు చాలా గుర్తింపిస్తారు. వాస్తవంగా కనీసం గుర్తింపు అని ఉంటుంది మీకు. కనీసం కాకపోతే మీరు బీఆర్ఎస్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు టైటానిక్ షిప్లో ఎట్లయితే మునిగిపోయి చస్తారో గట్టే మీ రాజకీయ భవిష్యత్తు కూడా అంధకారంలో పోతుంది. ఇంకా అదే జరుగుతుంది, ఇంతకు మించి ఏముండదు. సోషల్ మీడియాపై బీఆర్ఎస్ మెయిన్గా ఫోకస్ పెట్టింది. నేను చెప్తాను కదా, కేటీఆర్ అనేవాడు మేడి పండ్లు అంటాడు. మేడి పండు చూడు మేలిమయుండును, పొట్ట విప్పి చూడు పురుగులుండును అనేటువంటి ఒక సామెత ఉంది కదా. సేమ్ అదే పరిస్థితిలో ఈరోజు ఏంటంటే ఒక అగ్రెసివ్నెస్ కనబడతా ఉంది కేటీఆర్లో. ఎందుకు కనబడతా ఉంది అంటే మేము ఇంకా బలంగానే ఉన్నామనేటువంటి ఒక బలమైనటువంటి వ్యక్తులమైనటువంటి ఒక భ్రమ కల్పించే ప్రయత్నిస్తున్నాం. కానీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీరు చూడండి, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కంప్లీట్గా మొత్తంగా పతనం అయిపోతుంది. అందులో కేసీఆర్, హరీష్ రావు పోతాడు అనుకో, కేటీఆర్ ఇద్దరు తప్ప కవిత పోతుంది, సంతోష్ పోతుంది, అందరూ పోతారు. రాసి పెట్టుకోండి. ఎవరి కాళ్ళుగా చర్చలు జరుపుతూ ఉన్నారు, ఎవరి కాళ్ళుగా ఎక్కడే వాళ్ళ రాజకీయంగా ఎక్కడ స్థిరత ఉంటుందో అక్కడ పోతూ ఉన్నారు. రాసి పెట్టుకోండి, అదే జరుగుతూ ఉంది. నేడు కరీంనగర్ నుంచి స్టార్ట్ అట. ఏం ఉండదు. మీరు ఏం చేసినా మీతో ఊదు లేదు, పీరు లేదు. వాస్తవంగా చెప్పాలంటే సోషల్ మీడియా వ్యారెస్కు కొత్త బదిలీ పెంచినట్లు తెలుస్తుంది. వచ్చే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీతో పాటు ఇతర పార్టీలు చేసే విమర్శలను ఎలా తిప్పికొట్టాలి, ఏ టాపిక్పై పోస్టులు పెట్టాలి, వేటిని పోస్ట్ చేయొద్దు, ఒకే అంశాన్ని అందరూ ఎలా ప్రచారం చేయాలనే బాధ్యతను ఒక్కొక్కరికి కేటీఆర్ ప్రత్యేకంగా అప్పగించినట్టు సమాచారం. లోపాలు సవరించాలంటే ముందుగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నవారిని గుర్తించి టీంలుగా విభజించి కీలక అంశాలపై బాధ్యతలను అప్పగిస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏది లేదండి, అంతా ఉత్తదే కథ. ఇదంతా ఒక భ్రమ కల్పించే ప్రయత్నిస్తూ ఉన్నారు. దయచేసి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే సోషల్ మీడియా వ్యారెస్ అనుకుంటారో, మీరు కేసీఆర్ తోపు తురుము కేటీఆర్ కోసం పనిచేస్తా అనుకున్నారో మీ భవిష్యత్తు అంధకారంలో ఉండబోతుంది. దయచేసి మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్కో బీజేపీకో లేకపోతే బీఎస్పీకో పోండి, బాగుంటుంది.